నీట్ యూజీ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన మొదలుపెట్టింది. మొదట్లో పెద్దగా స్పందన రాలేదు, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ని హాస్పిటల్ కి తరలించడం, ఆ తర్వాత పార్లమెంటుని ముట్టడించేందుకు సీజేపీ ప్రయత్నించడం దేశవ్యాప్తంగా కలకలానికి కారణమైంది. ఉద్యమం ఇంత తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అటు అధికార పక్షం కావచ్చు, ఇటు ప్రతిపక్షం కావచ్చు యువత ఆగ్రహాన్ని పసిగట్టలేకపోయాయి. చలో సంసద్ తర్వాతే యువశక్తిని అధికార ప్రతిపక్షాలు గుర్తించాయి. संविधान जिंकले, लोकतंत्र जिंकला, भारत जिंकला. విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతూ ఉండటంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. యువత భవిష్యత్తుని కాలరాసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే మాకేదీ ముఖ్యం కాదు. వారి భవిష్యత్తుని దెబ్బతీయాలనుకునే వారిని విడిచిపెట్టాం. పేపర్ లీక్స్ కి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. దేశంలోని యువత సంక్షేమమే మాకు ముఖ్యం. వారికి హాని చేయాలనుకునే వారిని వదిలిపెట్టబో. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వరుసగా తీసుకుంటున్న చర్యల్లో ఇదో ముఖ్యమైన అడుగు అని ప్రధాని చెప్పారు. ప్రధానమంత్రి ప్రకటన తర్వాత ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని ఆదేశాలతో నీట్ లీకేజ్ పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సేవలు జరగనున్నాయి. స్పెషల్ కోర్టు జడ్జిగా అను గ్రోవర్ ని నియమించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను విచారణ చేపట్టడం కొరకే స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పరీక్షా పత్రాల లీక్స్ పై క్రిమినల్ విచారణ జరిపేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాన్ని నోటిఫై చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినూత్ జోషిని ప్రభుత్వం బదిలీ చేసింది. వినీత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు మార్చింది. ఆయన స్థానంలో నరేష్ గంగ్వార్ని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. టీకే అనిల్ కుమార్ ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోనూ భారీ సంస్కరణలు చేపట్టింది. 47 మంది అధికారులను టర్మినేట్ చేసింది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తో ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయించింది ప్రభుత్వం. గురువారం అర్ధరాత్రి దాటాక తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. గురువారం అర్ధరాత్రి మేదాంతా హాస్పిటల్ కి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు వాంగ్చుక్ తో దీక్షను విరమింపజేశారు. 5 பாயிண்டோட அது கூட அவங்க ஸ்டடி பண்ணுவாங்க. அப்புறம் எங்களோட டெலிகேஷனுக்கு அவங்க கூப்பிடுவாங்க. Big congratulations to the young of this country, to the youth of this country. After 12 years, when we celebrate Independence Day on August 15, 2026, it will truly be an Independence Day to celebrate. The young have woken up. The young will now take this country forward. Jai Hind. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ నేతలు తెలిపారు. వ్యక్తుల దీక్షతో సంబంధం లేకుండా తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మొదట కేంద్రం చర్చల ప్రతిపాదనను తిరస్కరించిన కాక్రోచ్ జనతా పార్టీ ఆ తర్వాత మనసు మార్చుకుంది. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, తటస్థ వేదిక అయితేనే అంగీకరిస్తామని తెలిపారు. ఆ తర్వాత చర్చలకు సీజేపీ ప్రతినిధులు అంగీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం కాన్స్టిట్యూషన్ క్లబ్ లో చర్చలు జరిగాయి. కేంద్రం తరపున మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరపున సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. తమ 3 డిమాండ్లని మరోసారి సీజేపీ కేంద్రం ముందు ఉంచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేదంటే ఆయన్ని పదవి నుంచి తొలగించాలి అనేది మొదటి డిమాండ్. ఇక అలాగే నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి.
ఆందోళనపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలి అని 3 డిమాండ్లను స్పష్టం చేసింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగతా 2 డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని చర్చల అనంతరం సీజేపీ ప్రతినిధులు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై సమాధానం చెప్పేందుకు కేంద్రం శనివారం వరకు సమయం కోరిందని తెలిపింది. అయితే ఈ మధ్యాహ్నం 3వ విడత చర్చలు జరగాల్సి ఉండగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చర్చలకు కొద్ది నిమిషాల ముందే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది.